నాన్న పాకిస్తాన్, నువ్వు భారతదేశం మీదకి ఒక అరడజన మంది తీవ్రవాదులు పంపించావు, ఎక్కడోళ్ళ ప్రాణాలు తీసావు, మతం అడిగి మరీ చంపించావు, తద్వారా నీ మోడీకి వెళ్ళి చెప్పుకో అని చెప్పించావు. సరే, వాళ్ళు వచ్చి మోడీకి చెప్పారు, మోడీ సైన్యానికి చెప్పాడు, సైన్యం పాకిస్తాన్కి బుద్ధి చెప్పింది. ఆ పాకిస్తాన్లో ఉన్న ఈ వచ్చిన తీవ్రవాదుల తండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాట తీసింది, వాళ్ళ ప్రాణాలు తీసింది, పరిగెత్తారు, పారిపోయారు, వెంటాడింది, వేటాడింది. ఓ 9 చోట్ల కుమ్ము వదిలిపెట్టాం, సైలెంట్గా మా పని మేము చేసుకుని వెనక్కి వచ్చేసాం. నీకు చెప్పాం, అయ్యా నువ్వు మా దగ్గరికి పంపించావు, మేము నీకు సమాధానం చెప్పాం. ఆ తీవ్రవాదులకే చెప్పాం సమాధానం, నీకు సంబంధం లేదు కదా, వాళ్ళు తీవ్రవాదులు నీ వాళ్ళు కాదు కదా, కాబట్టి వాళ్ళు వచ్చారు, వాళ్ళకి మేము సమాధానం చెప్పాం. కాకపోతే వాళ్ళు నీ కర్మగాలి నీ భూభాగంలో ఉన్నారు, నీ వాళ్ళు గారు అంటున్నావు కదా, కాబట్టి నువ్వు వదిలేసి వాళ్ళనే మేము చూసాం, నువ్వు మాత్రం ఇంతకు మించి ఎక్స్ట్రా చేయక అని చెప్పాం. వినలా, మిస్సైల్ తీసుకుని వచ్చింది. ఆ మిస్సైళ్లతో ఎయిర్ డిఫెన్స్ సిస్టంతో అవి కాస్త కూలిపోయినాయి. ఎంత మందు సామాగ్రి ఉందో అంటే కిలో మందు పెడితే కిలో, 2 కిలోలు పెడితే 2 కిలోలు, ఎంత అయితే వీడు పెట్టారో అంతే మందుతో నీ దగ్గరకు వచ్చి నీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని కూల్చేసాం. ఇక తేల్చుకోవాల్సింది నువ్వు. డి అంటావా, మేము డి. నువ్వు మిస్సైల్ పంపిస్తే మేము నీ మీదకి మిస్సైల్ పంపిస్తాం, నువ్వు విమానం పంపిస్తే నీ మీదకి విమానం పంపిస్తాం, నువ్వు నౌకలతో అటాక్ చేస్తే నువ్వు నౌకలతో పోతావు. ఇది ప్రస్తుతం భారతదేశం ఫైనల్గా ఇచ్చిన సందేశం. పాకిస్తాన్ పాపి చెరాయు ఇప్పటిదాకా సాగుతోంది. కాబట్టి ఆడికున్న ఏకైక సమస్య ఏంటంటే ఏదో ఒక గెలుపు చూపెట్టకపోతే అక్కడ వాళ్ళు ఏడుస్తారు. సరే, సోషల్ మీడియాలో విజయం సాధించేసింది భారత విమానాలను కూల్చేసి భారత సైన్యం మీద, కానీ అక్కడ ప్రజలందరూ కళ్ళెదురుగుండానే లాహోర్లో పేలిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్తో పాటుగా అన్నీ చూశారు. ఇంకా పాకిస్తాన్ ప్రజలు వీళ్ళు ఏదన్నా మేము అది కూల్చాం ఇది కూల్చామంటే నోటితో నవ్వరు, దాంతోపాటుగా చేతితో కూడా చెప్పరు, వెంటాడి తరుముతారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఏదో ఒకటి చేసి తీరాలి. ఏదైనా చేస్తే దానికి 4 రెట్లు చేస్తుంది భారతదేశం. చెయ్యకపోతే అక్కడ పాకిస్తాన్ ప్రధానమంత్రి బతుకు బస్టాండ్, పాకిస్తాన్కి సంబంధించినటువంటి సైనిక అధికారి బతుకు బస్టాండ్. కుడితిలో పడ్డ ఎలకలా అయిపోయింది పాకిస్తాన్ పాలకుల సైన్యం పరిస్థితి ఇప్పుడు. కాబట్టి ఎప్పుడు ఏం జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు, ముగిసేది కాదు, సశేషం అంటే సాగే అధ్యాయం.